RR6 న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే నిఘా నేత్రంతో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్న సంఘటన వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వింజమూరు మండలం నల్లగొండ గ్రామ సమీపంలో ఉన్న నల్లకొండ వద్ద గత కొద్ది రోజుల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించి డంపింగ్ చేసుకుంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి 2 రోజుల క్రితం వచ్చింది. బిజీ షెడ్యూల్లో ఉన్న ఎమ్మెల్యే ఖాళీ సమయాన్ని చూసుకుని సోమవారం 11 గంటల సమయంలో ఎవరికి సమాచారం ఇవ్వకుండా నల్లగొండ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాహనాలను వెంబడించి పట్టుకుని ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేసి వారిని పిలిపించి వాహనాలను అప్పగించారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది పని కట్టుకుని నా పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని, వారికి అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, నేనెప్పుడు ఎవరికి చెప్పను, ఏదైనా అత్యవసరమైతే నేనే డైరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడితేనే తీసుకోండి, నా పేరు చెప్తే వినకండి అని అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. చూసుకుంటాను మన తెచ్చుకున్నాక నేను చూసుకుంటా ఉన్నాను. చదువుకున్నాను మనం కూడా చేస్తే నేను ఇలేదని ఊర్లో నేను ఉన్నంత వరకు ఇలేదని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోమరి చెప్పండి. నేను ఉన్నంత వరకు ఇక్కడ ఎవరైనా సరే గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఇక్కడ నుంచి ఒక చిన్న రాయి బయటకు వెళ్ళినా కూడా మొత్తం అందరూ ఇంటికి పోతారు. మీ ఇష్టం. ఎవరైనా మిత్రులకి ధన్యవాదాలు. నేను ఒక గంటన్నర అయింది ఇక్కడికి వచ్చి, ఈ స్పాట్కి వచ్చి. ఇది వింజమూరు మండలం, ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం. నల్లగొండ గ్రామం పక్కన ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ, ఈ బ్లాక్ స్టోన్ కొండ, ఈ కొండకి ఇటు సైడు అటు సైడు 2 వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలల నుంచి జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు. జరుగుతూ ఉంది. వీఆర్ఓని అడిగితే వీఆర్ఓ నీళ్లు నవలుతా ఉన్నాడు. తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది, వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి. అలాగే డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మైనింగ్ వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గానీ అటు సైడ్ గానీ తర్వాత ఒక యార్డ్ ఒకటి పెట్టుకున్నారు దగ్గరలో 5-6 కిలోమీటర్లు. అది మన కాన్స్టిట్యున్సీలో ఉందో లేదో తెలియదు, మన కాన్స్టిట్యున్సీనా. ఆ యార్డ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు. ఆ యార్డ్ లో మొత్తం డంప్ చేసుకుని, మీరు కావాలంటే ఆ యార్డ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి. ఆ యార్డ్ లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు. అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదు ఇక్కడ. నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ. ఎవరి ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఉప సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట, చేసుకోమని చెప్పారంట. ఎవరిది ఇది? ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకుని ఇంకొక దాదాపు 2 ఏళ్ళు అయితే కొండ కూడా ఉండదు. కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి. సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మొత్తం మీద దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము. వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను. అలాగే డిపార్ట్మెంట్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారో వాళ్ళని కూడా అడిగాం. మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం వాడు చేసే పరిస్థితి ఉంది ఇక్కడ. దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తెలీదు, ఐడియా లేదు అసలు దేనికి. మనకి నిన్న 2 రోజులైంది. 2 రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు. డైరెక్ట్ గా నేను మన పలకాలు తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే చేస్తా ఉన్నారు. నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది. మన బయటకు వెళ్ళిన 4-5 ట్రిప్పర్లు తీసుకొచ్చాడు, పెట్టాము. సో కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది మనకు ఇన్ఫర్మేషన్ 2 రోజుల క్రితమే వచ్చింది. దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ, పంచాయతీలు కానీ, మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఇది మినరల్స్ కానీ రోజులైంది. 2 రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు. డైరెక్ట్ గా నేను మన పలకాలు తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే చేస్తా ఉన్నారు. నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది. మన బయటకు వెళ్ళిన 4-5 ట్రిప్పర్లు తీసుకొచ్చాడు, పెట్టాము. సో కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇది మనకు ఇన్ఫర్మేషన్ 2 రోజుల క్రితమే వచ్చింది. దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ, పంచాయతీలు కానీ, మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఇది మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద. ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది, కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తా ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది. ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను. ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం, ఎంత అయినా ఆపగలం. మనలో చేంజ్ రావాలి, మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి. ఎవరి ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి. అది వచ్చి
ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది, కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా 110 కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది. ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను. ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం, ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం, ఎంత అయినా ఆపగలం. మనలో చేంజ్ రావాలి, మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి. ఎవరి ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి. అది నేను చెప్పేది. పోతే పక్కన వాళ్ళు ఎవరు వచ్చి దోసుకుపోతే మీకేం మిగులుతుంది? ఏం మిగులుతుంది? దయచేసి ఆలోచన చేయండి. అందరూ ఆలోచన చేసి ఇటువంటివన్నీ జరగకుండా మనం అరికడదాం. ఒకవేళ నా పేరు అడిగి నేను క్లియర్ గా చెప్పాను. ఇంతకుముందు కూడా నేను ప్రెస్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళకి ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది, తప్పించుకునేది, ఇటువంటివి కూడా చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నా పేరు తీసుకుని లోపల వేసేయమని చెప్తా ఉన్నా. ఈ డిపార్ట్మెంట్ కి చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మా నాయకులు కూడా చెప్తున్నాను. క్లియర్ గా నా నుంచి మెసేజ్ ఉంది. నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మొద్దు. ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్లి లోపలేమని క్లియర్ గా ఈ రోజున కూడా చెప్తా ఉన్నాను.